హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 109వ భాగం. మనం ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కొడితే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇటు మీనాక్షి గారు శివరాం గారిని ఒప్పుకోవటానికి చాలా టైమే పట్టి వాళ్ళ దాంపత్య జీవితం మొదలు కావటానికి పెళ్ళైన సంవత్సర కాలం పట్టింది. సంవత్సరం తర్వాత మిడిల్ క్లాస్ జీవితంలో అడ్జస్ట్ అవుతూ శివరాం గారిని ఆయన అమ్మా నాన్నల్ని తిట్టుకుంటూనే రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నారు మీనాక్షి గారు. మరోవైపు మహిమ గారు అంత ట్రై చేసినా ఎవరు రుద్ర దగ్గరికి కూడా వెళ్ళనివ్వకపోవటంతో ఆమెలో ఉక్రోషం పెరిగిపోయి ఎవరూ తనని అర్థం చేసుకోవట్లేదని అనుకుని తన జీవితం తనదే అన్నట్టు హై సొసైటీలో ఉన్నాను అనుకుని తన భజన చేసే వాళ్ళని తన వెనక తిప్పుకుంటూ వాళ్ళ చెప్పుడు మాటలు విని రుద్ర గురించి ఆలోచించటం కూడా మానేశారు. మరోవైపు విక్రమ్ గారు ఆఫీస్ మీదే దృష్టి పెట్టి ఆఫీస్ వర్క్ మాత్రమే చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతూ ఉంటే, ఇంకోవైపు చిన్న చిన్నగా మహిమ గారి గురించి విక్రమ్ గారి దగ్గరకి రూమర్స్ వస్తూ పెళ్ళాన్ని కూడా సరిగా చూసుకోలేకపోతున్నాడు, వీడేం మొగుడు అన్న మాటలు వస్తూ ఉంటే అసహనం పెరిగిపోతూ ఉంది. ఇంకోవైపు శరత్ గారు తన చదువు అయిపోగొట్టి ఆనంద్ గారికి రెస్ట్ ఇచ్చేసి ఆఫీస్ వ్యవహారాలన్నీ విక్రమ్ గారు, సామ్రాట్ గారు, శరత్ గారే చూసుకుంటున్నారు. మరోవైపు మాధురి గారికి అందక 3 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అంది. అది కూడా చాలా కాంప్లికేటెడ్ అయ్యేసరికి ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పేశారు డాక్టర్స్. సో మాధురి గారిని ఆనంద్ గారు తన ఇంటికి తెచ్చుకుంటాను, ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పారు. సామ్రాట్ గారికి మాధురి గారిని తన పుట్టింటికి పంపించటం ఇష్టం లేకపోయినా ఆయన ఆఫీస్ పనుల్లో బిజీగా తిరుగుతూ ఒకవేళ కేర్ టేకర్ని పెట్టినా ఆవిడ సరిగా చూసుకుంటుందో లేదో అని రుద్ర విషయంలో ఏమైనా జరిగి తన బిడ్డని కోల్పోతారేమోనని భయపడి సామ్రాట్ గారు కూడా మాధురి గారితో పాటు ఆనంద్ గారి ఇంటికి వచ్చేశారు. ఇంకోవైపు మాధవి గారికి సంబంధాలు చూస్తూ ఆనంద్ గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆవిడకి పెళ్లి చేసి పంపించాలని సిద్ధంగా ఉన్నారు. మాధవి గారు చాలా వరకు మారిపోయి తన నాన్నగారు వేసిన శిక్షకి బెదిరిపోయి ఆయన ఏం చెప్తే అదే చేస్తూ పోతున్నారు. అలా మాధురి గారితో పాటు రుద్ర కూడా ఇంటిలోకి వచ్చాక అప్పుడప్పుడు మాత్రమే ఆడుకునే తాతయ్య 24 గంటలు తన దగ్గరే ఉండేసరికి సంతోషం మరోవైపు ప్రతిపాయమయ్యేసరికి అందరూ తనని దగ్గర తీసుకుంటారనుకుని అందరి దగ్గరికి వెళ్తున్న మహిమ గారి దగ్గరికి వచ్చేసరికి ఒక్క క్షణం తీసుకున్న వెంటనే ఏదో ఒక ఫోన్ రావటం, రుద్రని వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇక విక్రమ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చేదరించుకొని జరుగుతూ ఉండేసరికి పసి మనసుకి తెలియక ఆనంద్ గారి అసహనం, కోపం వాళ్ళ విషయంలో ఇంకొంచెం పెరిగిపోతూ ఉన్నాయి. అలా మాధురి గారికి 3వ నెల పడ్డప్పుడు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. మాధురి గారి మీద మునిపటిలా కోపం లేకపోయినా రుద్రని నిర్లక్ష్యం చేసినందుకు ఆవిడని కూడా దూరం పెట్టారు. పెళ్లి సమయంలో మాత్రం చెల్లెలు అన్న ప్రేమతో ఆవిడని రెడీ చేసేటప్పుడు చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉండేవారు. పెళ్లికి మీనాక్షి గారు వచ్చిన మాధురి గారు కనీసం మాట వరుసకు కూడా మాట్లాడింది లేదు. ఆఖరికి ఆనంద్ గారు కూడా తను ఎవరో తెలియనట్టే బిహేవ్ చేయటంతో మీనాక్షి గారిలో కోపం, అది కూడా రుద్ర మీద అంతకంతకు పెరిగిపోయింది. అలా మాధురి గారికి 5వ నెల పడ్డప్పుడు ఆనంద్ గారు రుద్ర అప్పుడే మాటలు చెప్తూ కొంచెం హుషారుగా ఉండటం వలన స్కూల్కి పంపిస్తే బెటర్ అనుకుని ది బెస్ట్ ప్లే స్కూల్ సెలెక్ట్ చేసి పంపించటం స్టార్ట్ చేశారు. మాధురి గారు రుద్ర కోసం కష్టంగా ఉన్నా తనే స్కూల్కి రెడీ చేయటం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఇక మహిమ గారు
తన తిరుగుళ్ళలో పడిపోయి రుద్ర ఉన్నా కూడా పట్టించుకోకుండా, ముఖ్యంగా అప్పటికి కూడా విక్రమ్ గారు రుద్ర ఎదురుపడిన ప్రతిసారి చిచి అని అసహ్యించుకుంటూ, ఎవరైనా ఎదురు తిరిగినా మాట్లాడినా వాడికి నాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉండటంతో మహిమ గారు ఆ మాటలు మనసుకి తీసుకొని కన్న తండ్రి కొడుకుని వద్దనుకున్నప్పుడు ఇక నాకేం పని అని అసలు తనకి సంబంధం లేదు అన్నట్టు డబ్బుంటే అన్ని సంతోషాలు వస్తాయి అన్న ఊబిలో కూరుకుపోయారు. అలా మాధురి గారు రుద్ర చూసుకోలేకపోవటంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శరత్ గారికి మంచి అమ్మాయిని చూసి రుద్రకి తల్లిగా తీసుకురావాలని అనుకుని శరత్ గారిని అడిగితే ఆయన పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకొని, ముఖ్యంగా రుద్రని తమ కొడుకుగా చూసుకుంటాను అన్న అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో ఆనంద్ గారు ఆనందించి తన ఇంటిని తనకంటే చక్కగా చూసుకుని రుద్రకి తల్లి ప్రేమని పంచే అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నారు. అలా మరో 2 నెలలకి మిడిల్ క్లాస్ అమ్మాయిన మంజుల గారిని అన్ని విధాలుగా చూసి ఆమె అయితేనే బెటర్ అని ముందుగా మంజుల గారిని రుద్ర గురించి తమ ఇంటి గురించి ఏమీ దాచకుండా మొత్తం చెప్పినా కూడా మంజుల గారు సంతోషంగా ఒప్పుకొని రుద్రకి తల్లి ప్రేమని నేను పంచుతానని మాట ఇచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు. కానీ మాధురి గారు నెలలు నిండి ఉండటంతో అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని కొన్ని నెలలు వాయిదా వేశారు. అలా రుద్ర ప్లే స్కూల్కి వెళ్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చి సంతోషంగా తన తాతయ్య, మాధురి గారు, శరత్ గారు, సామ్రాట్ గారితో మాత్రమే క్లోజ్గా ఉంటూ మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తనని కనీసం దగ్గరికి కూడా తీసుకోకపోవటం, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిన కూతుర్లు, అల్లుళ్ళు కూడా రుద్రని చిన్న చూపు చూడటంతో చిన్ని మనసుకి ఏమీ అర్థం కాకపోయినా వాళ్ళు వద్దనగానే అటువైపు వెళ్ళటం మానేశాడు. అప్పుడప్పుడు మంజుల గారు రుద్ర దగ్గరికి వచ్చి తనని చూసుకోవటం, బయటికి తీసుకువెళ్ళి ఆడించి సాయంత్రానికి తీసుకురావటం అలా చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు సాయంత్రం రుద్ర మాధురి గారితో గార్డెన్లోకి తీసుకువెళ్ళమని మారాన్ చేయటంతో అప్పటికే నెలల నుండి 8వ నెల ఎండింగ్లో ఉన్న మాధురి గారు రుద్ర ఏడుపు చూడలేక సరే అని నిదానంగా నడిపించుకుంటూ బయటికి తీసుకువెళ్లారు. కానీ ముందు రోజే వర్షం పడి గార్డెన్లో ఆ తడి ఇంకా ఆరకపోవటంతో మట్టి నేల కావటం వలన కొంచెం జారుగా ఉంది. మాధురి గారు గార్డెన్లో ఒక బెంచ్ మీద కూర్చొని రుద్రని ఆడుకోమని చెప్పి రుద్ర ఆడుకుంటూ ఉంటే సంతోషంగా చూస్తూ కడుపులో ఉన్న బిడ్డతో, చూసావా, వాడే నీ మొగుడు, రేపు పెద్దయ్యాక వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని మాటలు చెప్తూ ఉన్నారు. ఇంతలో రుద్ర అమ్మ అని అరుస్తూ కింద పడటంతో ఆ అరుపు విన్న మాధురి గారు తను కడుపుతో ఉన్నది అది కూడా కాంప్లికేటెడ్ అని గుర్తుకులేక రుద్ర అని పరిగెత్తుకుంటూ వెళ్ళాలని పైకి లేచి 2 అడుగులు స్పీడ్గా వేయగానే నేల జారి కింద బోర్లా పడే అమ్మ అని అరిచి ఏడుస్తూ ఉండటం, అప్పుడే సామ్రాట్ గారు, శరత్ గారు, విక్రమ్ గారు ఆఫీస్ నుంచి ఇంటికి రావటం ఒకేసారి జరిగి మాధురి అని అరుస్తూ తన దగ్గరికి పరిగెత్తటం జరిగిపోయాయి. కింద పడ్డ రుద్రకి మోకాలికి రాయి తగిలి బ్లీడింగ్ అవుతున్నా తన అత్త ఏడుస్తూ ఉందని చిన్ని మనసు తట్టుకోలేక ఆ నొప్పిలో కూడా పరిగెడుతూ మాధురి గారి దగ్గరికి వచ్చి అత్త అని ఏడుస్తూ ఉంటే విక్రమ్ గారు రుద్రని దూరంగా తోసి, దూరంగా ఉండు, నువ్వు మా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మా సంతోషాలు నాశనమయ్యాయి. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అలానే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటావు. ఇప్పుడు చూడు నా చెల్లికి ఏమైందో, నా చెల్లికి కానీ ఏమైనా అవ్వాలి నిన్ను చంపేస్తాను అని అరుస్తూ ఉంటే సామ్రాట్ గారు కోపంగా, పసిపిల్లాడిని అరుస్తావు ఏంటి బావా, ముందు పద
మాధురిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని తనని ఎత్తుకొని శరత్ గారితో రుద్రని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పటికే బయటికి వచ్చిన ఆనంద్ గారు విక్రమ్ గారి మాటలన్నీ విని అసహనంగా ఉన్న మాధురి గారి సిచ్యువేషన్ చూసి మాట్లాడే పొజిషన్ కాదని వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తే అప్పుడే ఇంటికి వచ్చిన మహిమ గారికి వాళ్ళ వెనకే చుట్టం చూపుగా వచ్చిన మీనాక్షి గారు శివరాం గారికి మాధవి గారి భర్త గారికి ఈ విషయం తెలిసి మహిమ గారు బాధగా ఏ హాస్పిటల్ అని అడుగుతుంటే మీనాక్షి గారు తన అక్కసు పైగా రుద్ర వల్లే తన జీవితం అలా అయ్యిందన్న మూర్ఖత్వంతో రుద్ర చెంప మీద గట్టిగా కొట్టి నీ వల్లే నా అక్క ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యింది. తనకి ఏమైనా జరగాలి, నిన్ను నా చేతుల్లో నుంచి ఎవరూ కాపాడలేరు అని రెండు బుగ్గలు వాచేలా కొట్టి పదండి అని అరిచారు. మహిమ గారికి ఆ మాటలు మనసుకి ముళ్ళులా గుచ్చుకొని తనకి మాత్రమే కాకుండా తన కొడుకుకి కూడా ఈ అవమానాలు తప్పవని అర్థమై తను దగ్గరికి తీసుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారని బాధగా ఉన్న మాధురి కోసం హాస్పిటల్కి వెళ్ళిపోతారు. మాధురి గారి కండిషన్ అసలు కదలటానికే లేనంత క్రిటికల్గా ఉన్నది కాస్త ఇప్పుడు బోర్లా పడిపోవటం వలన కడుపులో బిడ్డకి తల్లికి ఇద్దరికీ ప్రమాదం అయ్యి చాలా సివియర్ కండిషన్ అయ్యి చనిపోతుందో బ్రతుకుతుందో తెలియని సిచ్యువేషన్లో మాకు సంబంధం లేదు అని హాస్పిటల్ వాళ్ళు ఒక సైన్ చేయించుకొని అప్పటికప్పుడు ఆపరేషన్కి సిద్ధం చేసి చాలా కష్టపడి బిడ్డని కాపాడిన తల్లిని కాపాడలేకపోయామని సాడ్ న్యూస్ చెప్పేశారు. విక్రమ్ గారు బాధగా ఇదంతా వాడి వల్లే, వాడు ఏ క్షణాన మన జీవితంలోకి వచ్చాడో కానీ మన జీవితంలో సంతోషాలన్నీ మాయమైపోయాయి. నా సంతోషాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా చెల్లెల్ని కూడా పొట్టను పెట్టుకున్నాడు. వాడిని ఏం చేసినా పాపం లేదు అని అరుస్తూ ఉంటే ఆనంద్ గారు అంత బాధలోనూ కోపంగా విక్రమ్ గారి చెంప మీద కొట్టి నోర్ముయ్, అసలు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉండగానే మాధురి గారు చివరిసారిగా అందరితో మాట్లాడాలని అన్నారని చెప్పి అందరూ లోపలికి వెళ్ళగానే మాధురి గారు నవ్వుతూ తన పాపని కల్లారా చూసుకొని సామ్రాట్ గారి చేతిని పట్టుకొని నన్ను క్షమించండి, జీవితాంతం తోడుగా ఉంటానని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. కానీ రుద్రని మాత్రం ఏమనకండి, ఇది నా తప్పే, వాడేమీ చేయలేదు. నేనే పొరపాటున కాలు జారిపడి ఈ పొజిషన్కి తెచ్చుకున్నాను. వాడి మీద కోపం తెచ్చుకోనని నాకు మాట ఇవ్వండి అని చాలా కష్టంగా ఒక్కో మాట మాట్లాడుతూ బాధగా సామ్రాట్ గారిని అడిగితే సామ్రాట్ గారు ఏడుస్తూనే చిన్నపిల్లాడిని నిందించేంత కఠిన హృదయం ఉన్నవాడిని కాదు మాధురి నేను. నీ విషయంలో రుద్ర తప్పు ఏమీ లేదని నాకు తెలుసు. నువ్వు అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడకు మాధురి, నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అన్నారు. మాధురి గారు పేలవంగా నవ్వుతూ నా కండిషన్ నాకు తెలుస్తుందండి, ఇక నాకు ఎక్కువ సమయం లేదు అని విక్రమ్ గారి వైపు చూస్తూ ముఖ్యంగా నీకు అన్నయ్య, రుద్రని కనీసం మనిషిగా అయినా చూడు. నా విషయంలో వాడి తప్పేమీ లేదు. ఇంతవరకు నేనైనా వాడిని సంతోషంగా చూసుకునేదానిని. నేను వెళ్ళిపోయాక ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఒక మాట కావాలి అన్నయ్య అని చేయి చాచి మీరు కూడా సామ్రాట్ గారు రుద్రకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయండి, ఇదే నా చివరి కోరిక అని అడిగారు. విక్రమ్ గారు బాధగా వాడితో పెళ్లి చేస్తే నీ కూతురి జీవితం కూడా నాశనం అవుతుంది మాధురి అంటున్నా కూడా మాధురి గారు అంత బాధలో కూడా రుద్రని తక్కువ చేసి మాట్లాడటంతో నాకు తెలుసు రుద్ర ఎలాంటివాడు. రేపటి రోజు మీరందరూ రుద్ర కోసం పరితపిస్తారు. ఇది నా మాటగా గుర్తుంచుకోండి అని సామ్రాట్ గారి వైపు చూస్తూ నా కోరిక తీరుస్తారు కదా
అని అడిగారు. తప్పకుండా మాధురి. అప్పుడు పిల్లలిద్దరూ ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. పైగా రుద్రని నా ఇంటి అల్లుడిగా చేసుకోవటం నాకు చాలా ఇష్టం అని మాధురి గారికి మాట ఇస్తూ అన్నారు. ఈ మాట అన్నారు సంతోషం. ఆ టైంకి పిల్లలిద్దరికీ ఇష్టం ఉంటేనే పెళ్లి చేయండి, బలవంతం చేయొద్దు అని మాధురి గారు చెప్పి, మాధురి గారికి ఇలా జరిగిందని తెలిసి మంజుల గారి ఫ్యామిలీ కూడా వచ్చి ఉండటంతో మంజుల గారిని దగ్గరికి రమ్మని చెప్పి, నాకు ఇక్కడ ఉన్న ఎవ్వరి మీద రుద్ర విషయంలో నమ్మకం లేదు. నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నా తల్లి ప్రేమనైతే అందించలేరు కదా. నాకు మాట ఇవ్వు, నా తర్వాత వాడిని నీ కన్న బిడ్డగా చూసుకుంటానని. నేను లేకపోతే వాడిని ఈ రాక్షసులందరూ కలిసి చంపేస్తారు. వాడికి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను లేనని తెలిసాక నా కోసం చాలా ఏడుస్తాడు. అందుకే వాడిని నన్ను మరిపించి వాడి తల్లిగా నువ్వే బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటావు కదా అని అడిగారు. తప్పకుండా వదిన. ఏ రోజైతే ఈ ఇంటితో నాకు సంబంధం ముడిపడిందో ఆ రోజే రుద్రని నా కన్న కొడుకుగా అనుకున్నాను. కానీ మీకు ఇలా అవ్వటం చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ అన్నారు. మనిషి జననం మరణం మన చేతుల్లో ఉండదు మంజుల. మనకి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నాకు వెళ్ళిపోవాలని రాసుంది, వెళ్ళిపోతున్నాను. అనవసరంగా నా గురించి బాధపడకండి. అందరూ ఏదో ఒకరోజు వెళ్ళవలసిన వాళ్ళమే. కాకపోతే నాకు కొంచెం త్వరగా పిలుపు వచ్చింది అంతే అని నవ్వుతూ చెప్పి, మీనాక్షి గారితో మాధవి గారితో, ఏడవకండి. ఇక నుంచి రుద్రని మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మాత్రం బాధ పెట్టద్దు అని చెప్పి తన కూతుర్ని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడుతూనే చివరి శ్వాస విడిచారు మాధురి గారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.